వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఈరోజు మేము డిజైనింగ్ అంటూ ఏమీ లేకుండా ఆల్రెడీ చేసిన డిజైన్స్ని మీకు ఇక్కడ యానిమేటెడ్ ఎలా చేయాలనేది మాత్రం చూపిపోతున్నాను. బికాజ్ డిజైనింగ్ అండ్ యానిమేటెడ్ అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుద్ది. దీనివల్ల మీకు ఉపయోగం అనేది పెద్దగా ఉండదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, మనం యానిమేటెడ్ ఎలా చేయాలి ఫోటోషాప్లో అనేది మాత్రమే. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ సబ్జెక్ట్ ఒక 3 ఇమేజెస్ మీద మీకు చూపిపోతున్నాను. ఒకటి ఇది, సెకండ్ ఈ ప్రమోషన్ మీద, థర్డ్ ఈ విజయదశమి ప్రమోషన్ మీద. ఈ మూడిటి మీద మీకు యానిమేటెడ్ మనం ఎలా చేయాలి అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో ఇటువంటివి ఏమి యూస్ చేయకుండా మీకు సింపుల్ మెథడ్ లో మీ ఫొటోస్ గానీ, ప్రమోషన్స్ గానీ ఏమున్నా సరే బిజినెస్ పర్పస్ కి సింపుల్ మెథడ్ లో యానిమేటెడ్ ఎలా చేయాలనేది ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. దీనికోసం మనం ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ మీరు ఈ వీడియో చూడడం ఫస్ట్ అయితే ప్రీవియస్ యానిమేషన్ ట్యుటోరియల్ చేస్తున్నాను. ఆ ట్యుటోరియల్ యూజ్ చేసిన యానిమేషన్ ని ఈ ట్యుటోరియల్ లో నేను రిపీట్ చేయలేదు. మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఆ 2 ట్యుటోరియల్స్ ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ మనకి ఇది, దీన్ని నేనేం చేస్తానంటే ఈ వాటర్ ఫాల్ ఉంది కదా, దీన్ని లాసో టూల్ తో కట్ చేసుకుందాం. F7 క్లిక్ చేశాను, లేయర్ బాక్స్ తీసుకునేసాను, ఇక్కడ లాసో టూల్ ని సెలెక్ట్ చేసుకునేసాను. సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. ఎడ్జెస్ నుంచి కట్ చేసుకుందాం. ఓకే, కంట్రోల్ జే, మనకు సపరేట్ గా ఒక లేయర్ వచ్చేసింది. మళ్ళీ మెయిన్ లేయర్ ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ స్మోక్ ఉంది కదా, దీన్ని మనం కట్ చేద్దాం సేమ్ లాసో టూల్ తోనే. ఓకే, మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ కూడా డ్రాగ్ చేస్తున్నాం. ఓకే, దీన్ని కూడా సేమ్ యాస్టిస్ కంట్రోల్ జే, మనకి ఇది కూడా ఒక లేయర్ వచ్చింది. ఇక్కడ నేమ్ ఇచ్చుకుంటాం SMOK, ఈ స్మోక్. అండ్ ఇది వాటర్ ఫాల్, WATER వాటర్ ఫాల్. ఓకే, ఇచ్చాను కదా. దీన్ని ఏం చేద్దామంటే కంట్రోల్, అక్కడ హ్యాండ్ మార్క్ వచ్చింది కదా, క్లిక్ చేశాను, మనకి ఆ లేయర్ వరకు సెలెక్ట్ అయింది. కంట్రోల్ షిఫ్ట్ ఐ, ఇన్వర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత సెలెక్ట్లోకి వెళ్ళేసి మోడిఫై ఫెదర్, దీనికి షార్ట్ కట్ షిఫ్ట్ F6, 10లో ఉంది మనకి. ఓకే, సరిపోద్ది. ఇప్పుడు డిలీట్ బటన్ 3 టైమ్స్ క్లిక్ చేస్తాను. 1 2 3. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ అంత ఫెదర్ వచ్చింది కదా, మనకి అవుట్ అంతా షార్ప్నెస్ లేకుండా స్మూత్నెస్ ఉంది. ఇప్పుడు స్మోక్ వచ్చాను, సేమ్ యాస్టిస్ కంట్రోల్ క్లిక్ చేశాను, కంట్రోల్ షిఫ్ట్ ఐ క్లిక్ చేశాను, సెలెక్ట్లోకి వెళ్ళాను, మోడిఫైకి వెళ్ళాను, ఫెదర్ షిఫ్ట్ F6, షార్ట్ కట్ మీకు ఐడియా ఉంది కదా. ఓకే చేశాను, మళ్ళీ 10. ఓకే, మనకి స్మూత్నెస్ వచ్చేసింది కార్నర్స్ అంతా. ఇప్పుడు దీన్ని మొత్తం మెయిన్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేసుకునేసాను. ఈ చేసినవన్నీ మనకి ఒక కాపీ తీసుకుందాం. కంట్రోల్ జే అండ్ కంట్రోల్ జే. ఈ చేసినవన్నీ మొత్తం మీకు కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్, మనకి టైమ్ లైన్ ఆప్షన్ యూస్ అవ్వాలి అనుకుంటే మొత్తం స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఉండాలి. సేమ్ మొత్తం కన్వర్ట్ ఆబ్జెక్ట్ చేసేసాను. ఓకేనా, ఇక్కడతో ఇది అయిపోయింది. దీని తర్వాత నేను విండోస్లోకి వెళ్ళాను, టైమ్ లైన్ తీసుకునేసాను. టైమ్ లైన్లో వీడియో ఉంది అండ్ దీంట్లో జిఫ్ ఉంది, టైమ్ లైన్ ఉంది. మీరు జిఫ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందువల్ల అంటే జిఫ్ అనేది మళ్ళీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు వీడియో కానీ చేసుకున్నారంటే దాన్ని మనం ఆన్లైన్ టూల్ ద్వారా జిఫ్ చేసుకోవచ్చు. వీడియో చేసేసాను, చేసిన తర్వాత జస్ట్ F చేసుకునేసాను, మనకి మూవ్ అవ్వడానికి కొంచెం. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను, దీన్ని చూడండి, ఇక్కడ వాటర్ ఫాల్స్ కాపీ ఉంది కదా, దీన్ని కంట్రోల్ ఆల్ట్ G, మనకి క్లిప్పింగ్ మాస్ తీసుకునేసాను. తీసుకున్న తర్వాత మొత్తం స్లైడ్ కొంచెం చిన్న చేసుకునేసాను. చేసుకున్న తర్వాత డిన్ డౌన్, ఇక్కడ యారో మార్క్ ఉందా, డౌన్ అయింది. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్, ఇక్కడ కీ పాయింట్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ పాయింట్ని ఇక్కడికి తీసుకొని వచ్చేసాను అండ్ కంట్రోల్ T, ఇది సెలెక్ట్ చేసుకునేసాను, డౌన్ చేసేసాను నాకు కావాల్సినంత వరకు. ఓకే, ఎంటర్. ఇక్కడ పాయింట్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది మనకి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఇక్కడే చూపించేస్తే మళ్ళీ మీకు మజా ఉండదు. ఇంకోటి కూడా యాడ్ చేయాల్సింది కదా, దాన్ని యాడ్ చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనకి F7. ఇప్పుడు స్మోక్, దీన్ని కూడా క్లిప్పింగ్ మాస్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ డౌన్ చేసుకుంటున్నాను, జస్ట్ ఇక్కడికి వచ్చేసాను పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసుకున్నాను, ఎండింగ్ దాకా వచ్చేసాను. ఇప్పుడు కంట్రోల్ T, కొంచెం లైట్గా ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఈ షేడ్ రాకుండా ఉండేటట్టు. ఓకే,
చేసుకున్నాం కదా! ఇప్పుడు మూవ్ చేద్దాం. చూసారా? ఇక్కడ స్మోక్ వస్తుంది. ఇక్కడ మనకి ఫ్లో అవుతుంది. ఈ విధంగా ఏందంటే మనం మన ఫోటోస్‌లో ఏదైనా గానీ కొంచెం స్పెషల్‌గా ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫోటోస్‌కే అని కాదు, సంథింగ్ మనం చేసే వర్క్‌కి డిపెండ్ ఆన్ మన వర్క్‌కి మనం దీన్ని చేసుకోవచ్చు. ఎలా ఉంది? సరే. ఇది సేవ్ చేసేసాను. దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్‌లోకెళ్ళిపోదాం. ఇది మీకు కొంచెం టిపికల్‌గా ఉండొచ్చు. బిజినెస్ ప్రమోషన్ కాబట్టి కొంచెం టిపికల్‌గానే ఉంటది. ఇది గాని వర్కౌట్ అయితే మీకు మీరు నెక్స్ట్ ఎటువంటి వర్క్ అయినా సరే ఈజీ మెథడ్‌లో చేయవచ్చు. ఆల్రెడీ చెప్పాను గదా! మనం మూవ్ చేయాలనుకున్న ప్రతి సబ్జెక్ట్ కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ కిందకి రావాలి. ఇప్పుడు నేను ఇది ఇమేజ్ మొత్తం నాకేమేం కావాలో కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకునేసి మళ్ళీ వస్తాను. అప్పటిదాకా ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని ఆబ్జెక్ట్స్‌ని మనం స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసేసాం. జస్ట్ ఈ ఇమేజ్ ఫస్ట్ విండోస్‌లోకెళ్ళి టైమ్ లైన్ ఆప్షన్ ఓకే చేశాను. చేసిన తర్వాత వీడియో ఇక్కడ ఫస్ట్ మనం ఎఫ్ క్లిక్ చేసాం. ఇది ఎందువల్ల అంటే మనకి మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటది. ఇప్పుడు ఇమేజ్ దగ్గరికి వద్దాం. ఈ పాయింట్ మనకు సెంటర్ ఉందో చూసుకోండి. డౌన్ చేశాను. డౌన్ చేసిన తర్వాత కంట్రోల్ టీ. ఫస్ట్ దీన్ని నేను జస్ట్ చిన్నది చేసేస్తున్నాను. చిన్నది చేసేసిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసేసాను. పాయింట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ముందుకొచ్చేసి ఒక 20 ఫ్రేమ్స్ ముందుకొచ్చేసి కంట్రోల్ టీ. మళ్ళీ షిఫ్ట్ పట్టుకునేసి జస్ట్ మనకు కావాల్సిన ఈ పాయింట్‌లోకొచ్చేసాను. ఇప్పుడు పాయింట్ ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి. అయింది కదా! జస్ట్ ఇక్కడికొచ్చాను. ఈ పాయింట్‌లోకొచ్చి ఈ లైన్ ఉంది కదా మనకి, దీన్ని ఇక్కడ డౌన్ చేశాను. డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కంట్రోల్ టీ. టీ చేసుకునేసి జస్ట్ చిన్నది చేసుకునేస్తాను. ఆ ఇమేజ్‌కి బ్యాక్ సైడ్ మనకుండాలి. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం ముందుకొచ్చాను. ఈ ఇమేజ్ ఫుల్‌గా రాకూడదు మనకి కొంచెం. ఓకే. ఈడ దాకా వచ్చిన తర్వాత కంట్రోల్ టీ. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ ఎక్స్‌టెన్షన్ చేసుకుంటున్నా. ఓకే. క్లిక్ చేశాను. ఎంటర్ చేశాను. ఇంకో పాయింట్ మనకి యాడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి. చూసారా? ఓకే. ఇది ఇంకొంచెం మనకి పాయింట్ ఇటు జరుపుకుందాం. ఎందువల్ల? ఇటు చూడండి. ఈ ఇమేజ్ మనకొచ్చినప్పుడు ఇటు చిన్నదిగా ఉంది కనిపిస్తుంది కదా! దానికోసం ఏందంటే, ఈ ఇమేజ్ నేను కట్ చేస్తున్నా. ఇక్కడి నుంచి పెట్టి జస్ట్ వచ్చేసింది కదా! ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ఈ లైన్స్ ఉన్నాయి కదా! ఈ లైన్స్ ఏందంటే, ఇక్కడ దాకా అయిన తర్వాత ఇవి ఈ లైన్స్ మొత్తం మనకి ఎట్ ఎ టైమ్ యాడ్ అవ్వాలి. దీనికోసం సెలెక్ట్ చేసుకునేసాను. మెజంతా లైన్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ కొంచెం జరుపుకునేసాను. డౌన్ చేశాను. ట్రాన్స్‌ఫార్మ్ ఉంది. దీన్ని ఇక్కడికి తీసుకొనొచ్చేసాను. ఇక్కడికొచ్చేసాను. అండ్ దీని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ క్లిక్ చేసేసాను. అండ్ కొంచెం ముందుకొచ్చాను. ముందుకొచ్చిన తర్వాత కంట్రోల్ టీ సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఓకే. ఈ పాయింట్‌లోకి పెట్టుకునేసాను. ఇప్పుడు బ్లూ పాయింట్. ఇక్కడ పాయింట్ కూడా మనకి యాడ్ అయిపోయింది. బ్లూ పాయింట్. సేమ్ యాడ్ అది ఇక్కడికొచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ డౌన్ చేశాను. ఇది మళ్ళీ ఇక్కడికి తీసుకొనొచ్చేస్తున్నా. ఎండింగ్. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ముందుకెళ్ళేసి కొంచెం ముందుకెళ్ళానంతే. కొంచెం ముందుకెళ్ళి ఇదే పాయింట్‌ని కంట్రోల్ టీతో సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. ఎంటర్. ఇది కొంచెం ఇటు జరుపుకునేసాను. ఇప్పుడు చూద్దాం. ఇది. ఇప్పుడు మనకేందంటే జస్ట్ ఈ పాయింట్స్‌ని కొంచెం అడ్జస్ట్‌మెంట్స్ ఇది. ఈ విధంగా. అండ్ ఇవన్నీ వచ్చేలోపే మనకి ఇవన్నీ కూడా సెట్ అవ్వాలనమాట. ఇది. దీన్ని క్లిక్ చేశాను. యారో బ్లూ డౌన్ చేశాను. ట్రాన్స్‌ఫార్మ్ ఇప్పుడు పాయింట్ యాడ్ చేశాను. జస్ట్ కొంచెం ముందుకొచ్చాను. ఈ పాయింట్ జస్ట్ తీసుకొని వెళ్ళాను. ఓకే. ఎంటర్. చూసారా?
జస్ట్ అంతే. ఇది యారో ఇది కొంచెం దాటిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఈ సర్కిల్ రావాలి. సి క్లిక్ చేశాను, ఇది జరుపుకునేసాను. డౌన్ చేసి ఒపాసిటీ ఓకే పాయింట్ అంతే. ఇప్పుడు చూడండి సేమ్ ఒపాసిటీ అండ్ దీన్ని కూడా ఇదే పాయింట్ని ఇక్కడ యాడ్ చేసుకునేసాను. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. యాడుందో చూసుకోవాలి. ఓకే ఈడే ఉంది, నో ప్రాబ్లం. డౌన్ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేశాను. ఈ రెండు పాయింట్ని సెలెక్ట్ చేసుకునేసి కాపీ చేశాను. చూద్దాం. పేస్ట్ ఓకే మనకు వచ్చేసింది చూసారా. అండ్ ఇది కూడా ఇదేంటంటే మనకి జస్ట్ ఇక్కడ ఉంది కదా, అండ్ ఇది కూడా అండ్ సేమ్ ఇది దీన్ని ముందు చేసుకుందాం. అండ్ ఇది కూడా రావాలి కదా మనకి. అండ్ ఈ పాయింట్స్ తీసుకుందాం. మనకి ఈ లైన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ యారో మార్క్ను కూడా చేసుకోవచ్చు. ఇది దీన్ని చేసుకున్నాను. జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ పైకి పోనిచ్చేసాను. పోనిచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక యారో మార్క్ ఇక్కడ పాయింట్ యాడ్ చేసేసాను. అండ్ దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కి తగ్గట్టే మనకి ఇక్కడ ఉండాలి. బ్లూ లైన్ కదా, ఇక్కడ దాకా రావాలి. అంటే రెండు ఎగ్జాక్ట్గా మనకి రావాల్సి వస్తుంది. ఓకే ఇప్పుడు దీన్ని క్లిక్ చేశాను. కంట్రోల్ టీ ఓకే పాయింట్. ఇప్పుడు చూడండి అది ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ యాస్టీస్ అదే టైంలో ఎట్ ఏ టైంలోనే మనకు కావాలి. బి బాక్స్ దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇది మనకి ఇక్కడ నుంచి ఇద్దాం. ఓకే దీన్ని ఒపాసిటీ ఇద్దాం. క్లిక్ చేశాను, 0 ఇచ్చేసాను. కొంచెం ముందుకెళ్ళి ఇక్కడికి ఒక పాయింట్ మనకు చాలు. ఇక్కడ మళ్ళీ 100% ఇచ్చేసాను. ఒక పాయింట్ యాడ్ అయిపోయింది. ఈ పాయింట్లోనే మనకి జస్ట్ ఇక్కడ డౌన్ చేసేసాను కదా, ఈ లైన్స్ కూడా ఇది డార్క్ అయ్యేటప్పటికి ఈ బ్లూ లైన్స్ కూడా మనకి పైకి రావాలన్నమాట. జస్ట్ క్లిక్ చేశాను, దీన్ని జస్ట్ ముందుకు రానిచ్చేసాను. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేశాను, కొంచెం ముందుకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ దీన్ని క్లిక్ చేసి కంట్రోల్ టీ పాయింట్కి వచ్చేసాను. ఎంటర్ పాయింట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి అది లెక్క అయింది కదా. ఇది ఇప్పుడు మనం అయిన తర్వాత ఈ ఇమేజ్ ఉంది కదా, జస్ట్ వచ్చింది కదా, ఈ ఇమేజ్ వచ్చేటప్పటికే ఈ రౌండ్ సర్కిల్ మనకి పైకి వచ్చేయాలన్నమాట. దీన్ని క్లిక్ చేశాను. ఓకే ఇక్కడికి తీసుకురావాలి. దీన్ని డౌన్ చేశాను, కంట్రోల్ టీతో సెలెక్ట్ చేసుకునేసి చిన్నది చేసేసాను. చిన్నది చేసేసి ట్రాన్స్ఫార్మ్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి ఈ ఆరో మార్క్ కంట్రోల్ టీ మనకు కావాల్సిన పెద్ద సైజ్ ఎంతవరకు కావాలో అంతవరకు జస్ట్ ఓకే ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత దాంట్లో సెంటర్లో ఒక పాయింట్కి వద్దాం. వచ్చిన తర్వాత ఓకే 7కి వచ్చిన తర్వాత ఇప్పుడు 50% ఆఫ్ ఉంది కదా, ఎల్లో అంటే ఇది మనకి, బ్లాక్ అంటే దీని బ్యాక్ సైడ్ ఉండేది. అండ్ దీన్ని డౌన్ చేశాను. డౌన్ చేసిన తర్వాత 50% ఆఫ్ సేమ్ యాస్టీస్ మళ్ళీ చిన్నది చేసేసాను. 0 చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ కీ యాడ్ చేసేసాను. కొంచెం మూవ్ అయిన తర్వాత మనకి కంట్రోల్ టీ చేసేసి జస్ట్ ఓకే ఎంటర్ చేసేసాను. పాయింట్ దానికి యాడ్ అయిపోయింది. యాడ్ అయిన తర్వాత ఈ బ్లాక్ ఉంది కదా, జస్ట్ దీన్ని
కొంచెం మూవ్ చేసేసి దీనికి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. జస్ట్ అది విజువల్ అవుద్ది మనకి. ఇప్పుడు చూడండి. అయింది కదా! ఇప్పుడు ఈ ఒక్కదాన్ని మాత్రమే కొంచెం చిన్న చేసేసాను. 7 దాకా. 7 దాకా ఓకే మనకి. ఇక్కడ నుంచి నేను కంట్రోల్ జే చేసేసాను. ఇది ఇంకో లేయర్ మనకి అక్కడ నుంచి వచ్చేసింది. చిన్న చేసేసి దీన్ని కొంచెం చేసేసాను. ఇదేంటంటే బ్లింక్ అవుతా ఉంటది మనకి. డౌన్ చేశాను, యాడ్ చేశాను. జస్ట్ కొంచెం ముందుకొచ్చి మళ్ళీ కంట్రోల్ టీ మనకి ఏ సైజులో ఉన్నిందో ఆ సైజులోకి పెట్టేశాను. సేమ్ మళ్ళీ ముందుకొచ్చాను, ఒక కీ యాడ్ చేశాను. చేసిన తర్వాత కాపీ చేశాను. ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసి పేస్ట్ చేసేసాను. ఈ 2 కొంచెం ముందుకెళ్ళేసి మూవ్ చేస్తున్నాను. సేమ్ మళ్ళీ ఈడకొచ్చాను, ముందుకొచ్చి కీ యాడ్ చేశాను, మళ్ళీ పేస్ట్. ఓకే. ఇప్పుడు చూడండి. ఆఫ్ ఎలాగవుతుంది? మూవ్ అవుతుంది కదా మనకి. ఇది ఇందువల్ల 50% ఆఫ్ అనేది మనం ఇక్కడ హైలైట్ చేసి చూపించామన్నమాట. ఇంకో పాయింట్ కూడా కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ మళ్ళీ దీన్ని క్లిక్ చేసి పేస్ట్. ఓకే. ఇది చూడండి, 50% ఆఫ్ అనేది మనకి మూవ్ అవుతూ ఉంటుంది. బాగుంది కదా! ఇప్పుడు దీన్ని కూడా మనం బ్లూ యారో ఉంది కదా, ఓకే, ఈ పాయింట్లో నుంచి మనకి ఈ బ్లూ యారో యాడ్ రావాలి. ఇక్కడ దాకా తీసుకొని వచ్చుకునేసాను. ఈ బ్లూ యారోని కంట్రోల్ టీ చేసుకునేసి ఇక్కడికి తీసుకొని వెళ్ళిపోయాను. తీసుకొని వెళ్ళిన తర్వాత డౌన్ చేసి కీ యాడ్ చేసుకునేసాను. చాలు. ఇక్కడతో ఈ ట్యుటోరియల్ ని ఆపుతున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతున్నందువల్ల పార్ట్ 2 గా డివైడ్ చేస్తున్నాను. పార్ట్ 2 రేపు సాయంత్రం 7 గంటలకి రిలీజ్ అవుద్ది. ఇవన్నీ ఏంటంటే మీకు జస్ట్ నేను ఇక్కడ డిజైన్ చేసి ఈ యానిమేషన్ చేసి చూపించానంటే లెంత్ చాలా అయిపోతుంది. అండ్ ఈ మధ్య అందరూ షార్ట్ వీడియోస్ కి అలవాటు పడిపోయి ఇటువంటి ఫుల్ వీడియోస్ చూడడం అనేది లేదు. నా ఛానల్ కి అదృష్టం చేసుకొని ఉంది. ఎందువల్ల అంటే ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేది నథింగ్. మనం చేసేది ఏంటంటే జస్ట్ ఒక వ్లాగింగ్ వి అటువంటివి కాదు. మనం చేసేది ట్యుటోరియల్స్. ఇక్కడ ఎంత టైం పట్టద్దు, ఎంత టైం టేకింగ్ తీసుకుంటది అనేది చెప్పలేము. వీలంత వరకు మనం కవర్ చేయాలని చూస్తాం, లెంత్ కాకుండా ఉండాలని. బట్ మీకు సబ్జెక్ట్ క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే టైం అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇంట్రడక్షన్ మీకు 2 minutes 3 minutes అనేది కాదు. అక్కడ నేను మీకు సోది కాకుండా వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను సోది ఏదైనా మాట్లాడినప్పుడు అది తప్పవుద్ది. మీరు అర్థమైతే సబ్స్క్రైబ్ చేసి ముందుకెళ్ళండి. మాకు అంత ఓపిక లేదు, మేము నేర్చుకునేదే మంగళ పని నేర్చుకుంటాం అనుకుంటే లీవ్ ఇట్. హ్యాపీగా అన్సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అన్లైక్ చేయండి. బట్ నేర్చుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని మాత్రం అయితే నేను చెప్తాను. ఐ హోప్ ఈ ట్యుటోరియల్ నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి మరిన్ని ట్యుటోరియల్స్ మీకు నోటిఫికేషన్ అందడానికి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.